మనము సంవత్సరాలు లెక్క పెడతాం. ఇన్ని సంవత్సరాల నుంచి నా జీవితంలో ఈ కార్యం జరగలేదు, ఇన్ని సంవత్సరాలుగా ఇది నేను పొందుకోలేకపోతున్నాను అని మనము సంవత్సరాలు లెక్క పెడతాము. కానీ నా దేవుడు ఒక్క క్షణములోనే అద్భుతం చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మన ప్రసంగ అంశం ఏమిటంటే, దేవుడు జీవితాన్ని శాశ్వతంగా మార్చివేయడానికి ఒక దైవిక క్షణాన్ని మన జీవితంలో ఆయన తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. మీ జీవితంలో ఎంత పోరాటముతో మీరు ఉన్నా, ఎన్ని సమస్యల గుండా మీరు వెళ్తున్నా, ఈ రాత్రి నమ్మండి, నా దేవుడు మీ అందరి జీవితాలలో ఒక దైవికమైన క్షణమును తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పరిస్థితి మారడం లేదని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, ఒక్క నిమిషం చాలు నాకు నీ పరిస్థితిని మార్చడానికి అంటున్నాడు. నిజంగా ఆయన ఎలాంటి దేవుడు అంటే, ఆయనకి ఎక్కువ టైం అవసరం లేదు. మనం అనుకుంటాం ఇన్ని సంవత్సరాలు ఇట్లా చేస్తే 50 రోజులు 40 రోజులు 100 రోజులు ఉపవాసాలు ఉంటే నా జీవితం మారుతుందేమో అని అనుకుంటాం. కానీ దేవునికి నువ్వు నమ్మకంగా జీవించగలిగితే ఒక సెకనులోనే నీ చరిత్రను ఆయన మార్చివేస్తాడు. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తాం. హల్లెలూయా. 40 సంవత్సరాలు మోషే అరణ్యములో గొర్రెల కాపరిగా తిరుగుతున్నాడు. మండుచున్న పొదలో ఒక్క క్షణమే దేవుడు మాట్లాడినాడు. మోషే చరిత్ర మారిపోయింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావేమో, కానీ ఈ రాత్రి నా దేవుడు ఒక్క క్షణములోనే నీ జీవితాన్ని ఆయన మార్చివేయబోతున్నాడు. హల్లెలూయా. ఎస్, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు ఒక్క క్షణము చాలు నీ జీవితం మార్చడానికి. అదే దైవిక క్షణము, అదే ట్రాన్స్ఫర్మేషన్ మినిట్ మీ జీవితంలో దేవుడు తీసుకొని రాబోతున్నాడు. నమ్మండి, ఈ రాత్రి మీ జీవితంలో ఏదో జరగబోతున్నది. ఈ రాత్రి మీరు ఎట్లా వినాలంటే, ఈ ప్రొఫెటిక్ సెర్మన్, ఈ ప్రవచనాత్మకమైన వర్తమానము మీరు ప్రార్థనాపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలి. ఒక్కొక్క మాట నిజంగా దేవుడు ఇక్కడ అందరితో ఆయన మాట్లాడుతుంటాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. ఒకవేళ క్యాన్సర్ మీ జీవితంలో తొలగిపోతుందంటే మీరు ఏమనుకోవాలంటే, క్యాన్సర్ ఉండేవాళ్ళు క్యాన్సర్ పోతుంది అనుకోవాలా? ఆర్థిక సమస్యలు ఉండేవారు, నా జీవితంలో ఆర్థిక సమస్యలని క్యాన్సర్ దేవుడు తొలగిస్తున్నాడు అనుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఎట్లా మాట్లాడతాడో మీరు రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రార్థనాపూర్వకంగా ఈరోజు వినండి, పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. యేసేపు తన జీవితంలో 17 సంవత్సరాలు, తన 17 సంవత్సరాల వయసులో అతనికి కల వచ్చింది. 13 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఒక్క ఉదయము దేవుడు యేసేపు చరిత్రను మార్చివేసినాడు. హల్లెలూయా. ఈ రాత్రి నేను నమ్ముతున్నాను, ఈ ఆల్నైట్ పేరు ముగిసిన వెంటనే ఉదయం కల్లా దేవుడు ఆ దైవిక సమయాన్ని మీ జీవితంలో యాక్టివ్ చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ, ఎంత డబ్బులు అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఆమె ఎంతో వ్యయం చేసిందంట. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నెన్నో ప్రయత్నాలు చేసింది, ఏ మార్పు లేదు. కానీ ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది, ఒక్క క్షణములోనే మార్పు అక్కడ చూసింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మార్పు మీ జీవితంలో దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసి ఓడిపోయిన స్థితిలో ఉన్నావేమో, కానీ ఒక్క స్పర్శని నీ రాత్రి తాకబోతున్నది. అదే దైవికమైన స్పర్శ. హల్లెలూయా. ఒకవేళ అనారోగ్యంతో ఇక్కడ కూర్చున్నావేమో, అనేక సంవత్సరాలుగా బాధపడుతున్నావేమో, దేవుడు ఒక్క స్పర్శతో నీ జీవితంలో ఆరోగ్యాన్ని రెస్టోరేషన్ చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒక ఆలోచన దేవుడు ఈ రాత్రి నీకు ఇవ్వబోతున్నాడు. నీ జీవితం మారడానికి, నీ భవిష్యత్తును నువ్వు చేరుకోవడానికి, నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడానికి ఒక ఆలోచన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక్క నిమిషంలోనే జరగబోతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఒక వ్యక్తి 38 సంవత్సరాలుగా అక్కడ కోనేరు దగ్గర పడి ఉంటాడు. 38 సంవత్సరాలు బెతెస్దా అనే కోనేరు దగ్గర. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడో
చాలామంది ఆ కోనేరులో దిగుతున్నారు, వెళ్ళిపోతున్నారు స్వస్థత పొందుకొని. ఆ వ్యక్తి అనుకున్నాడు, ఇక నా జీవితంలో స్వస్థత కలగదేమో అనుకున్నాడు. కానీ యేసయ్య వచ్చి ఒక్కటే మాట చెప్పాడు, లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళాను. ఒక్క మాటతో 38 సంవత్సరాల శాపకరమైన జీవితం మారిపోయినది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో సంవత్సరాల తరబడి ఉన్న ఆ శాపమును విరగగొట్టబోతున్నాడు. ఆ దైవిక క్షణము నీ జీవితంలో జరగబోతున్నది. ఆ దైవికమైన కార్యము నీ జీవితంలో జరగబోతున్నది. ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు. నీ పరుపెత్తుకొని వెళ్ళంటాడో లేకుంటే ఆయన నీతో ఏమంటాడో తెలియదు. ఆయన చెప్పిన ప్రొఫెటిక్ వర్డ్ నీ హృదయాన్ని తాకుతుంది. అది కానీ నీవు ఆచరణలో పెడితే నీ జీవితం మారిపోతుంది. హల్లెలూయా. దేవుని పని ఎలా ఉంటుందంటే సంవత్సరాలు తీసుకోడు ఆయన. ఎక్కువ సంవత్సరాలు అవసరం లేదు, ఒక్క క్షణము చాలు ఆయనకి. హల్లెలూయా. కానీ ఆ ఒక్క క్షణము రావాలంటే ఆ క్షణము కోసం దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడంట. ఆ సిద్ధపరిచిన తర్వాత ఆ ఒక్క క్షణం అనేది నీ జీవితంలో ఆయన తీసుకుని వస్తాడు, నీ చరిత్రను మార్చివేస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సంవత్సరాలుగా ఏడుస్తున్నావేమో, అనేక సంవత్సరాలుగా సమాధానం కోసం ఎదురు చూస్తున్నావేమో, దేవుడు నన్ను మర్చిపోయినాడు అనుకుంటున్నావేమో, నేను దేవునికి గుర్తున్నానా లేదా అని అనుకుంటున్నావేమో, నా సమస్య దేవుడు చూస్తున్నాడా లేదా అనుకుంటున్నావేమో. నీ నిరీక్షణ వృధాగా లేదు. ఈ రాత్రి నా దేవుడు నీ జీవితంలో ఆ దైవిక క్షణాన్ని తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క మాటతో ఆయన నీ జీవితాన్ని మార్చివేయగలడు. ఒక్కటే పిలుపు చెప్పాడు అబ్రహాముకు దేవుడు, అబ్రహామా నిన్ను చూపించు దేశానికి వచ్చాయని చెప్పాడు. ఆ ఒక్క మాట పట్టుకొని అబ్రహాము వెళ్ళాడు. ఈరోజు విశ్వాసులకు తండ్రిగా మారిపోయినాడు. హల్లెలూయా. హల్లెలూయా. మోషేకు మండుతున్న పొదలో ఒక దర్శనం అంతే మోషే జీవితం మార్చివేసినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబుకు ఒక్క రాత్రి మాత్రమే, ఆ రాత్రి తర్వాత యాకోబు జీవితం ఇశ్రాయేలుగా మారిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. సౌలుకు ఒక దర్శనమే దమస్కు మార్గములో, అంతవరకు క్రూరుడు ఉగ్రుడైన సౌలు పౌలుగా మారిపోయినాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఒక్క రాత్రి మాత్రమే చాలు దేవుడు నీ జీవితాన్ని మార్చివేయడానికి. ఈ ఒక్క రాత్రి మాత్రమే చాలు దేవుడు నీ చరిత్రను మార్చివేయడానికి. పేతురుకు ఒక్కరోజే ఆ పరిశుద్ధాత్మ దిగింది. అంతవరకు ఉన్న పేతురు వేరు, ఆ పరిశుద్ధాత్మ అగ్ని దిగిన తర్వాత పేతురు వేరు. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ఈ రాత్రి ఇక్కడ ఎంతమంది ఈ మాటలు వింటున్నారో, ఈ రాత్రి తర్వాత మీ జీవితాలను దేవుడు మార్చివేయబోతున్నాడు. ఈ రాత్రి తర్వాత చాలామంది యాకోబులు ఇశ్రాయేలుగా మారిపోబోతున్నారు. ఈ రాత్రి తర్వాత చాలామంది సౌలు లాంటి వారు పౌలులుగా మారిపోబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఆయన కార్యము చేయబోతున్నాడు. ఆయన ఏ విధంగా చేస్తాడంటే చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే మన విశ్వాసానికి ఒక పరీక్ష పుట్టిస్తాడంట. హల్లెలూయా. దేవుడు మనకి ఏదైనా ఇవ్వడానికి ముందు ఆయన మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, మనల్ని సిద్ధపరుస్తాడు. ఆయన మనమందరము మార్పు చెందాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా యుద్ధము లేనిదే కిరీటం లేదు. హల్లెలూయా. నువ్వు సిద్ధపడనిదే దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వడు. ఏసేపు చెరసాలలో గాన లేకపోయి ఉంటే ఆ రాత్రి ఏసేపు ఆ ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యేవాడు కదా. ఒకవేళ పోతీఫరు గృహంలో ఒక బానిసగా అక్కడగానే ఉండింటే, అక్కడే పని చేసుకుంటా ఉండింటే ఏసేపు ఫరో ముందర నిలబడి ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితాన్ని మనల్ని ఆశీర్వదించడానికి ముందు ఆయన మనల్ని సిద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు.
మనం ఎలా ఆశిస్తామంటే చెరసాల లాంటి అనుభవాలు మనకు వద్దు, కానీ మనం ప్రధానమంత్రి అయిపోవాలా. అంతే కదండి, మన ఆలోచన అదే కదా. మనం అనుకుంటాం పరీక్షలు వద్దు, కానీ అభిషేకం అనేది మనం పొందుకోవాలనుకుంటాం. మనం అనుకుంటాం సిలువ లాంటి శ్రమలు మనకు వద్దు, కానీ కిరీటం కావాలనుకుంటాం. దేవుడు ఆ విధంగా చేయడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏ విధంగా చేస్తాడంటే మనల్ని మొట్టమొదటిగా ఆయన సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. దేవుని రాజ్యములో ఉన్న ఆ రూల్ ఏమిటంటే ఆయన పరీక్షిస్తాడు, తర్వాత పదోన్నతి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరీక్షిస్తాడు, తర్వాత ఆశీర్వదిస్తాడు. చాలామంది అనుకుంటారు, నేను దేవునికి ఇంతగా ప్రార్థన చేసినా ఎందుకు దేవుడు నా ప్రార్థన వినడం లేదు, నేను ఇంతగా ప్రార్థన చేసిన దేవుడు ఎందుకు ఎన్ని సంవత్సరాలైనా నాకు జవాబు ఇవ్వడం లేదని అనుకుంటారు. కానీ నీకు తెలియని విషయం ఏమిటంటే నీ జవాబు కోసము నిన్ను సిద్ధం చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు మన ఆశీర్వాదాన్ని మాత్రమే సిద్ధం చేయడు, ఆ ఆశీర్వాదాన్ని మోయడానికి మనల్ని ఆయన సిద్ధం చేస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా నీకు ఇవ్వాలంటే దేవుడు అది పొందుకోవడానికి నిన్ను ప్రిపేర్ చేస్తాడు. మొట్టమొదటిగా యేసేపు చెరసాలలో అక్కడ చిన్న నాయకత్వముగా అక్కడ ఉన్నాడు, చిన్న లీడర్గా ఉన్నాడు ఆ చెరసాలలో కూడా. తర్వాత దేవుడు యేసేపును ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేసినాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న పిల్లవాడి చేతికి మనం కారుకీసి ఇస్తామండి? ఇస్తామా చెప్పండి? ఎందుకంటే ఆ పిల్లవాడు ఆ కారు తోలలేడు. ఒకవేళ ఆ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత ఆ కారు డ్రైవింగ్ చేయగలిగిన సామర్థ్యం ఉంటేనే ఆ కారు ఇస్తాం. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు కూడా మనల్ని సిద్ధపరుస్తాడు. మనకి ఏదైనా ఆశీర్వాదం ఇవ్వాలనుకోండి, ఆ కారు తోలాలంటే ఆ వ్యక్తి ఏ విధంగా డ్రైవింగ్ నేర్చుకొని ఆ యొక్క లైసెన్స్ తీసుకున్న తర్వాత ఏ విధంగా కారు తోలడానికి అర్హుడవుతాడో ఆ విధంగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఆయన మనల్ని సిద్ధపరిచిన తర్వాత దానికి మనం అర్హులైన తర్వాత ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాలని మార్చే ముందు ఆయన సిద్ధపరుస్తాడు. నువ్వు అనుకుంటున్నావు ఎందుకు డిలే అవుతున్నది అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నీ ఆశీర్వాదం కోసం నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. ఒకవేళ కష్టాలు ఎక్కువైపోతుంటే భయపడద్దు, గొప్ప ఆశీర్వాదాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఎక్కువ సమయము వెయిటింగ్ చేపిస్తున్నాడంటే భయపడవద్దు, దేవుడు ఏదో గొప్ప ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఏ విధంగా సిద్ధపరుస్తున్నాడంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో మనము ఏ విధంగా మారిపోవాలని దేవుడు ఆశపడుతున్నాడంటే చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుడు మన మనస్సును మార్చాలని ఆశపడుతున్నాడు. మొట్టమొదటిగా ఈ ప్రపంచంలో చాలా మారుతూ ఉంటాయి, ఋతువులు మారుతుంటాయి, కాలాలు మారుతుంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి, ఆర్థిక పరిస్థితులు మారుతుంటాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మారినా కూడా నీకు ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే మొట్టమొదటిగా నీ అంతరంగంలో నీ మనస్సు మారాల. మొట్టమొదటిగా హల్లెలూయా. ఈ బయటి మార్పులన్నీ నీకు కొంచెం కొంచెం అది ఆశీర్వాదకరంగా ఉంటాయి, మరలా వెళ్ళిపోతాయి. కానీ ఎప్పుడైతే నీ అంతరంగంలో మార్పు జరుగుతుందో ఆ ఆశీర్వాదం ఎన్నటెన్నటికి నిలిచి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు మనకు క్రొత్త ఆశీర్వాదం ఇవ్వడానికి ముందు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అంటే క్రొత్త మనస్సును దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. మన మనస్సును మార్చాలనుకుంటున్నాడు. ఇంతకు ముందు మన మనస్సు ఏ విధంగా ఉందో అది దేవుడికి అనుకూలంగా లేదేమో. దేవుడు ఏమంటున్నాడంటే మీ మనస్సు మారి రూపాంతరము చెందిన తర్వాత ఆ దైవిక క్షణమును మీ జీవితంలో నేను తీసుకొని రాబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకు పరిస్థితిని మార్చకుండా మనిషిని మార్చాలనుకుంటున్నాడంటే నీ పరిస్థితి మారితే మరలా నీ మనస్సుగా మారకపోతే మరలా నీ పరిస్థితి మొదటికి వచ్చేస్తుంది. హల్లెలూయా,
అర్థమవుతుందండి? నీ పరిస్థితి మాత్రమే మారితే, నీ హృదయం మారకపోతే మరలా నీ జీవితంలో ఆ పాత జీవితం, ఆ పాత పరిస్థితులు, ఆ పాత సమస్యలు మరలా వచ్చేస్తాయి. అందుకనే దేవుడు ఏది చేసినా కూడా ఆయన పర్మనెంట్గా చేస్తాడంట. హల్లెలూయా! ఆయన పర్మనెంట్గా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టే నీ జీవితంలో డిలే అవుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆశీర్వాదం ఇవ్వడానికి ముందు దేవుడు నీకు క్రొత్త మనస్సు ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకని యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటున్నాడు. చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 36:26 అందరూ చదువుదాం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. చూడండి, దేవుడు ఇక్కడ ఏమంటున్నాడండి? మీ ఆర్థిక సమస్యలు తీరడానికి నేను డబ్బు ఇస్తాను అని అక్కడ చెప్పడం లేదు ఆయన. దేవుడు ఏమంటున్నాడంటే మీకు ఏదేదో ఇస్తానని చెప్పడం లేదు. ఆయన ఏమంటున్నాడంటే నూతన హృదయము మీకు ఇచ్చేదని అంటున్నాడు. హల్లెలూయా! నూతన హృదయం నీకు ఎప్పుడైతే వస్తుందో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నువ్వు అర్హుడమని అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. నూతన హృదయం నీకు వస్తే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించుకుంటావు. కానీ నూతన హృదయం కానీ నీకు లేకపోతే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మిస్యూజ్ చేసుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సీతాకోక చిలుకను మనం గమనించినట్లయితే అది మారడానికి ముందు అది గొంగలి పురుగుగా ఉంటుంది. గొంగలి పురుగుగా ఉండి కొన్ని రోజుల తర్వాత సీతాకోక చిలుకగా మారుతుంది. బయట నుంచి చూస్తే మనకి ఎట్లా కనిపిస్తుందంటే చాలా చూడడానికి అసహ్యంగా కనిపిస్తుంది సీతాకోక చిలుక. కానీ అంతరంగంలో లోపల ఒక మార్పు జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా! హల్లెలూయా! ఎందుకు ఆ మార్పు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మార్పు లోపల మార్పు జరిగితేనే అది బయటికి వచ్చిన తర్వాత సీతాకోక చిలుకలాగా మారిపోతుంది. హల్లెలూయా! ఈరోజు నీ జీవితము గొంగలి పురుగులాగా ఉందేమో, అందరూ నిన్ను చూసి అసహించుకుంటున్నారేమో, అందరూ నీ పరిస్థితిని చూసి హేళనాస్పదంగా మాట్లాడుతున్నారేమో. కానీ ఈ రాత్రి నా దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇచ్చి సీతాకోక చిలుకగా నీ జీవితాన్ని మార్చివేయబోతున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! నీ లోపల ఒక మార్పును దేవుడు ఈరోజు చేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బయట అందరికీ చూడడానికి నువ్వు ఏ విధంగా కనిపిస్తున్నావేమో, కానీ నీ లోపల ఆ మార్పు జరిగిన తర్వాత నీలో నుంచి ఒక అందమైన సీతాకోక చిలుకను దేవుడు ప్రపంచానికి చూపించబోతున్నాడు. హల్లెలూయా! దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు లోపల. ఒకవేళ ఈరోజు నీ జీవితము గొంగలి పురుగులాగే ఉందేమో, ఒకవేళ ఈరోజు నీ జీవితము చూస్తే ఏది జరిగినట్లు కనిపిస్తున్నదేమో, 1% కూడా మార్పు కనపడడం లేదేమో, కానీ భయపడవద్దు. అంతరంగంలో దేవుడు కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! లోపల నిన్ను ఆయన మారుస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నిశ్శబ్దం అయిపోయినాడు, దేవుడు నన్ను పట్టించుకోలేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకుంటున్నావేమో, కానీ లేదు లేదు, లోపల దేవుడు నిన్ను మారుస్తున్నాడు. హల్లెలూయా! నిన్ను సిద్ధపరుస్తున్నాడు, నీ పరిస్థితులు మారుస్తున్నాడు. ఒకరోజు సీతాకోక చిలుకలాగా నువ్వు రాబోతున్నావు. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నమ్మండి, ఆ దైవిక క్షణమును దేవుడు మీ జీవితంలో తీసుకొని రాబోతున్నాడు. ఆయన మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. నూతన హృదయాన్నిచ్చి దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. ఎప్పుడైతే నూతన హృదయం నీకు వస్తుందో నీ మాటలు మారిపోతాయి. హల్లెలూయా! నీ చూపులు మారిపోతాయి, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ ప్రవర్తన అంతా మారిపోతుంది, నీ జీవితం కూడా మారిపోతుంది. అప్పుడు ఆశీర్వాదాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవడానికి అర్హుడిగా మారిపోతావు. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా దేవుడు ఎందుకు ఇక్కడికి నిన్ను నడిపించినాడంటే కేవలము నీ పరిస్థితులు మార్చడానికి కాదు, నీ హృదయాన్ని కూడా మార్చాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా! నీ జీవితాన్ని మార్చివేయాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే నీ హృదయం మారిపోతుందో, ఎప్పుడైతే నీ మనస్సు మారిపోతుందో, నీ జీవితం అంతా మారిపోతుంది. నీ జీవితం ఎప్పుడైతే మారిపోతుందో నీ కుటుంబం అంతా మారిపోతుంది.
నీ కుటుంబం అంతా మారిపోతే నీ భవిష్యత్తు, నీతో ఉన్న వారందరూ మారిపోతారు. అందుకని ఈ రాత్రి మనం దేవునికి ఒకటే అడుగుదాం, ప్రభువా నా మనస్సు మార్చండి, ప్రభువా నా జీవితాన్ని మార్చండి ప్రభువా అని మనం దేవునికి అడుగుదాం. మొట్టమొదటిగా నా హృదయాన్ని మార్చండి ప్రభువా. అనుకుంటున్నావు ఎందుకు నా జీవితంలో దేవుడు కార్యం చేయలేదని, నీ హృదయం మారలేం లేదేమో. ఈ రాత్రి దేవుడు నేను సిద్ధపరుస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు మనస్సు మారి రూపాంతరం చెందిన తర్వాత ఆ దైవ క్షణం తీసుకుని రావడానికి ఒక్క క్షణము చాలు. దేవునికి ఒక్క నిమిషంలోనే అన్ని తారుమారు చేయగలిగిన దేవుడు. కానీ నువ్వు సిద్ధపడు, నీ మనస్సు మార్చుకో. దేవునికి ఇష్టం లేనివి ఏమున్నాయో నీ మనస్సులో వాటిని తొలగించుకో. దేవునికి ఇష్టం లేనివి ఏది చేస్తున్నావో వాటిని ఆపివేసి ఈరోజు నుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ హృదయం మారాలని ఆశపడుతున్నాడు. నేనైతే నీ పరిస్థితులు మార్చడానికి సిద్ధంగా ఉన్నాను. నీ జీవితంలో ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ దైవిక క్షణము తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నాను. నీ మనస్సు మార్చుకో అంటున్నాడు దేవుడు ఈ రాత్రికాల సమయంలో. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు ఒక్క క్షణము చాలు నీ జీవితం మార్చడానికి. యాకోబును ఇశ్రాయేలుగా మార్చడానికి ఒక్క రాత్రి చాలు ఆయనకి. ఒక్క రాత్రిలోనే యాకోబుని ఇశ్రాయేలుగా మార్చేసినాడు. ఆయన అంటున్నాడు యాకోబుతో, చదువుదాం ఆదికాండము 32వ అధ్యాయము. ఆదికాండం 32వ అధ్యాయము 24 నుంచి మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు 27వ వచనములో, ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. చూడండి, యాకోబు అక్కడ ఒప్పుకుంటున్నాడు, ప్రభువా నా పేరు యాకోబి. అంతకుముందు వారి తండ్రి దగ్గర అబద్ధం చెప్పాడు, నా పేరు ఏశావు అని చెప్పాడు. కానీ దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు, తన స్థితిని ఒప్పుకుంటున్నాడు. అక్కడ నా పేరు యాకోబే ప్రభువా, నేను మోసగాడినే అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు ఆ యాకోబు జీవితాన్ని మార్చివేసి, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ స్థితిని ఒప్పుకో దేవుని దగ్గర. నువ్వు ఏం తప్పు చేస్తున్నావో, దేవునికి నీకు మధ్య ఎక్కడ గ్యాప్ ఏర్పడిందో ఒప్పుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం సిద్ధపడు. యాకోబు ఒప్పుకున్నాడు, నా పేరు యాకోబే ప్రభు అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత దేవుడు యాకోబు జీవితాన్ని మార్చివేసి ఇశ్రాయేలుగా మార్చినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయానికి మనం చూస్తే ఆదికాండం 32వ అధ్యాయంకు ముందు మనం చూస్తే యాకోబుకు అక్కడ పెద్ద కుటుంబం ఉంది, ఎంతగానో సంపద ఉంది, పశువులు ఉన్నాయి, సేవకులు ఉన్నారు. కానీ అతని హృదయంలో ఒక భయం ఉంది. నా అన్న అయిన ఏశావుని నేను కలుసుకోవాలి, నా అన్న నన్ను ఏం చేస్తాడో. అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ యాకోబు మనస్సులో శాంతి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా మనశ్శాంతి లేదేమో, నీ జీవితంలో కూడా నెమ్మది లేదేమో. అన్నీ ఉన్నాయేమో కానీ నెమ్మది లేదేమో. దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో నెమ్మదిని కూడా తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే యాకోబు ఒక్కడు మిగిలిపోయినని అక్కడ రాయబడి ఉంటుంది. ఒక్కడుగా మిగిలిపోయినాడు. నిజంగా మన జీవితము మారాలంటే మనము కూడా ఒంటరిగా దేవుని దగ్గర పశ్చాత్తాపపడాల. యాకోబు ఒంటరిగా మారిపోయినాడు. దేవుడు ఎవరితో మాట్లాడినా కూడా ఒంటరిగా మాట్లాడుతూ ఉంటాడంట ఆయన. యాకోబుని ఒంటరిగా మాట్లాడినాడు, మోషేతో ఒంటరిగా మాట్లాడినాడు. హల్లెలూయా. ఏలియాతో మాట్లాడినప్పుడు కూడా ఒంటరిగా మాట్లాడినాడు. అబ్రహాముతో మాట్లాడినప్పుడు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏకాంతంగా దేవునితో గడిపితే దేవుడు నీతో మాట్లాడతాడు. ఏకాంతంగా నువ్వు దేవునితో గడిపితే ఆయన అనేక విషయాలు నీకు తెలియజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపడు నువ్వు ఆయన ఇచ్చే ఆశీర్వాదం కోసం. ఒంటరిగా దేవునితో గడుపు, దేవునితో సమయాన్ని గడిపి చూడు. దేవుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ నీ జీవితంలో తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఆ రూపాంతర అనుభవం నీ జీవితంలో తీసుకొని వస్తాడు. యాకోబు జీవితం ఎట్లా ఉందంటే, ఎంతో తెలివైన వాడు యాకోబు, ఎంతో చాతుర్యత కలిగిన వాడు,
ఎంతగానో మోసము చేయగలిగిన వాడు. కానీ యాకోబు ఎప్పుడైతే దేవుడి దగ్గర ఒంటరిగా వెళ్ళిపోయినాడో యాకోబు జీవితం అక్కడ మారిపోయింది. హల్లెలూయా. యాకోబు దేవుని దగ్గర ఒంటరిగా మిగిలిపోయి దేవునితో చెబుతున్నాడు, ప్రభువా, నా తెలివితో నేను సాధించాలనుకున్నాను కానీ సాధించలేకపోయానయ్యా. ప్రభువా, నేను నా జ్ఞానాన్ని ఉపయోగించి మోసం చేసి ఆశీర్వాదం పొందుకోవాలనుకున్నాను కానీ నా మనస్సులో అది నేను అనుభవించలేకపోతున్నాను ప్రభువా. ఎప్పుడైతే యాకోబు దేవుని దగ్గరికి వెళ్ళి ఒంటరిగా రాత్రి దేవుని దగ్గర గడిపినాడో యాకోబు జీవితం మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటే నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడినంత వరకు దేవుడు నిన్ను ఆశీర్వదించినాడు. హల్లెలూయా. నీ యొక్క బలము మీద ఆధారపడినంత వరకు దేవుడు నిన్ను ఆశీర్వదించడు. నీ ప్రయత్నాలన్నీ నువ్వు మానేసి ఎప్పుడైతే దేవుని దగ్గర, ప్రభువా, నా బలము కాదయ్యా, నా శక్తి కాదయ్యా, నీ ఆత్మ ద్వారానే కార్యాలు జరిగించాయని ఎప్పుడైతే దేవుని దగ్గర అడుగుతావో ఆ రోజు నుంచి నీ జీవితంలో ఆశీర్వాదం అనేది ప్రారంభమవుతుంది. హల్లెలూయా. దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. నిజంగా ఈ వాక్యము ముగిసిన వెంటనే చాలామంది జీవితాలలో ఒక డివైన్ ఎన్కౌంటర్ దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక దైవికమైన సందర్శన మీ జీవితంలో తీసుకొని రాబోతున్నాడు. సిద్ధపడండి ప్రేమైన దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా మీ మనస్సు మార్చుకోండి. రెండవదిగా దేవుని దగ్గర మీరు ఒప్పుకోండి, ప్రభు నా బలము కాదు, నా జ్ఞానం కాదు ప్రభు అని మీరు ఎప్పుడైతే ఒప్పుకుంటారో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యాకోబుకి పేరు దేవుడు ఇక్కడ మార్చేసినాడు. అంతకుముందు యాకోబు అనగా అక్కడ ఫుట్నోట్లో రాయబడి ఉంటుంది మోసగాడు అని. కానీ ఇక్కడ ఇశ్రాయేల్ అనే పేరు మార్చిన తర్వాత రాయబడి ఉంది దేవునితో పోరాడువాడని. హల్లెలూయా. యాకోబు యొక్క గుర్తింపును దేవుడు మార్చివేసినాడు. యాకోబు యొక్క భవిష్యత్తును దేవుడు మార్చివేసినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని రోజులు ఎవరు నిన్ను చూసి మోసగాడని అన్నారేమో, ఏమేమో అన్నారేమో, కానీ ఈ రాత్రి తర్వాత నీ గుర్తింపును నా దేవుడు మార్చివేయబోతున్నాడు. హల్లెలూయా. టోటల్గా దేవుడు ఒక రూపాంతర అనుభవంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళబోతున్నాడు. నీ గుర్తింపు మారిపోబోతున్నది. నీ పేరు అందరూ ఒకవేళ ఏ పేరుతో నిన్ను పిలిచారో ఆ పేరును దేవుడు మార్చివేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు ఎప్పుడైతే ఆ రాత్రి దేవుని దగ్గర గడిపినాడో ఎట్లా వెళ్తున్నాడంటే కుంటూ వెళ్తున్నాడంటే అక్కడ 31వ వచనం చదువుదాం. ఆదికాండము 32:31. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమయను, అప్పుడు అతడు తోడకుంటూ నడిచాను. హల్లెలూయా. యాకోబు ఇక్కడ కుంటుతూ నడుస్తున్నాడు. అంటే ఒక గుర్తు అక్కడ దేవుడు యాకోబుకు పెట్టాడు. ఏమిటంటే, నువ్వు నాతో గడిపావు, నాతో ఒక సందర్శన నీకు జరిగింది, ఇదే నీకు గుర్తు అని దేవుడు యాకోబును అక్కడ దర్శించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా యాకోబులాగా దేవుడు మన జీవితాన్ని మార్చేయబోతుంది. అంతవరకు యాకోబు ఒకవేళ గర్వంగా నడిచినాడేమో. హల్లెలూయా. అంతవరకు యాకోబు ఏ విధంగా మోసగాడు కాబట్టి, ఎంతో సంపద ఉంది కాబట్టి ఒకవేళ గర్వంగా నడిచాడేమో. కానీ దేవునితో సందర్శన జరిగిన తర్వాత యాకోబు ఎట్లా నడిచినాడంటే కుంటూ నడుస్తున్నాడు. అంటే అర్థం ఏమిటంటే యాకోబులో వినయం అక్కడ కనిపిస్తున్నది. హల్లెలూయా. యాకోబులో అక్కడ దేవుని పట్ల విశ్వాసము, దేవునితో నేను గడిపాను కాబట్టి ఇక నా జీవితము పాత జీవితంలాగా ఉండకూడదని యాకోబు జీవితం అక్కడ మార్పు చెందింది. నిజమైన మార్పు దేవుడు మన జీవితాల్లో తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఎన్ని రోజులు నీ తెలివి మీద ఆధారపడ్డావేమో, ఎన్ని రోజులు నీ టాలెంటే నీ భవిష్యత్తుని అనుకున్నావేమో, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ తెలివి మీద ఆధారపడినంత వరకు నువ్వు ఓడిపోతావు, కానీ ఎప్పుడైతే నా కృప మీద ఆధారపడతావో నీ జీవితంలో విజయాన్ని చూస్తామంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో మారాల్సినది ఏమిటంటే మన హృదయం మారాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబును దేవుడు ఒక్క రాత్రిలో అతని జీవితాన్ని మార్చివేసినాడు. కానీ యాకోబు హృదయం అక్కడ మారిన తర్వాత నా కార్యం జరిగింది. ఈ రాత్రి కూడా మీరు కూడా సిద్ధపడండి. మీ హృదయాన్ని మార్చుకోండి దేవుని దగ్గర. మీ హృదయం మారితే దేవుడు నీ గుర్తింపును మార్చేస్తాడు. మీ హృదయం మారితే దేవుడు నీ పేరును మార్చేస్తాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సాక్ష్యాన్ని కూడా దేవుడు మార్చివేస్తాడు ఆయన. హల్లెలూయా. అంతవరకు యాకోబుకు ఒక సాక్ష్యం ఉండేది ఏమిటంటే మోసగాడని. కానీ ఎప్పుడైతే యాకోబు హృదయాన్ని మార్చుకున్నాడో యాకోబు సాక్ష్యం అక్కడ మారిపోయింది. హల్లెలూయా. ఇశ్రాయేలుగా దేవుడు మార్చివేసినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను కూడా ఒక ఇశ్రాయేలుగా మార్చాలని ఆశపడుతున్నాడు. ఆయన నిన్ను సిద్ధపరుస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. యేసేపుకు కల వచ్చింది 17 సంవత్సరాలప్పుడు, కానీ ఆ కళ వెంటనే నెరవేరలేదు. 13 సంవత్సరాలైంది యేసేపు కళ నెరవేరడానికి. కారణం ఏమిటంటే యేసేపు ఆ కళను నెరవేర్చుకోవడానికి 13 సంవత్సరాలు టైం పట్టింది అతనికి. 13 years ఆయన సిద్ధపడడానికి టైం పట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసేపుకు కళ ఇచ్చాడు, ఆ కళను మోసే వ్యక్తిగా యేసేపు లేడు అక్కడ. హల్లెలూయా. యేసేపును గోతిలో వేశారు. ఆ గోతి తర్వాత బానిసత్వం తర్వాత అబద్ధపు నింద వేశారు. చెరసాలకు వెళ్ళాడు, తర్వాత రాజభవనానికి వెళ్ళాడు. చూడండి ఎన్ని స్టెప్స్ దేవుడు తీసుకుని వెళ్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ గోతిలోనే యేసేపు మరణించలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గోతిలోనే దేవుడు యేసేపును విడిచిపెట్టలేదు, కానీ అక్కడి నుంచి మరొక చోటుకి తీసుకుని వెళ్ళాడు. నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నన్ను దీవించలేదు, నా జీవితం ఈ సమస్యలోనే ముగించబడుతుందని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఆ గోతిలోనే నిన్ను పాతి పెట్టదలుచుకోలేదు. సింహాసనం ఎక్కించే వరకు నిన్ను విడిచిపెట్టాడు ఆయన. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గోతిలోనే ఉంటాను అనుకుంటున్నావేమో, లేదు. దేవుడు ఆ గోతిలో ఎందుకు వేశాడంటే యేసేపును, ఆ గోతి దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, ఒక విత్తనం మట్టిలో నాటితే అది గోతిలోనికి ఎట్లా వెళ్తుందో దేవుడు ఆ విధంగా యేసేపును గోతిలో నుంచి మరలా బయటికి తీసుకొని వచ్చినాడు ఆయన. హల్లెలూయా. అక్కడ ఐగుప్తు దేశంలో చెరసాలలు ఎట్లా ఉంటాయంటే అండర్ గ్రౌండ్లో ఉంటాయంట. అది ఒక గోతి లాంటిదే, కానీ దేవుడు యేసేపును ఒకరోజు బయటికి తీసుకుని వచ్చాడు. ఆ విత్తనము నాటాడు, ఆ విత్తనము మహావృక్షముగా బయటకు వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సమయం వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మండి. ఈరోజు గోతి లాంటి పరిస్థితిలో ఉన్నావేమో, దాచబడిన స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ నీకు ఏ గుర్తింపు అనేది ఎక్కడ రావడం లేదేమో, దేవుడు నిన్ను నాటుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను నాటుతున్నాడు. ఒకరోజు మహావృక్షముగా పైకి తీసుకొని రాబోతున్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి నీడ ఇచ్చే విధంగా దేవుడు నీ జీవితాన్ని మార్చివేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గోతిలో ఉన్నానే, ఇక్కడే నా జీవితం ఫినిష్ అనుకుంటున్నావేమో, లేదు లేదు. సింహాసనం సిద్ధం అవుతున్నది. నమ్మిన వారు రిసీవ్ చేసుకోండి ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నీ జీవితంలో ఒక సింహాసనం ఆల్రెడీ సిద్ధంగా ఉంది. నువ్వు గోతిలో ఉన్నావంటే అదే నీ ఫైనల్ కాదు. అక్కడ నుంచి మరొక చోటికి దేవుడు నిన్ను షిఫ్ట్ చేస్తాడు. హల్లెలూయా. అక్కడ నుంచి మరొక చోటికి షిఫ్ట్ చేస్తాడు. ఒకరోజు సింహాసనం మీద కూర్చొనబెట్టబోతున్నాడు. ఆ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ నీ జీవితంలో జరుగుతున్నది. దేవుడు సిద్ధపరుస్తున్నాడు సింహాసనం కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు మహావృక్షంగా మారబోతున్నావు. భయపడవద్దు. విత్తనము నాటిన తర్వాత మహావృక్షమైనట్లుగా దేవుడు నిన్ను కూడా ఈ శ్రమల కొలిమిలో నుంచి ఒక మహావృక్షంగా దేవుడు నిన్ను తీసుకుని రాబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే తన జీవితంలో 40 సంవత్సరాలు రాజభవనంలో ఉన్నాడు. తర్వాత 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడంటే అరణ్యంలో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 40 సంవత్సరాలు రాజభవనంలో ఉన్నాడు, 40 సంవత్సరాలు ఎడారిలో ఉన్నాడు. కానీ ఒక్క రోజే మండుచున్న పొదలో దేవుడు కనపడ్డాడు. 80 సంవత్సరాల సిద్ధపాటు తర్వాత గొప్ప పరిచర్యను దేవుడు మోషేకి ఇచ్చినాడు. హల్లెలూయా. ఇంకా నా జీవితంలో ఏది జరగలేదే, సంవత్సరాలు గడిచిపోతున్నాయే, ఏది నేను పొందుకోలేకపోతున్నాను అనుకుంటున్నావేమో, దేవుడు ఒక దర్శనమునికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటున్నాం మన జీవితంలో సంవత్సరాలు వేస్ట్ అయిపోతున్నాయి అనుకుంటున్నాం.
మనం అనుకుంటున్నాం మోషే 80 సంవత్సరాలు నీ జీవితంలో వేస్ట్ అయిపోయినాయని అనుకుంటున్నాం, కానీ దేవుడు మోషేని 80 సంవత్సరాలు సిద్ధపరిచినాడు. హల్లెలూయా. ఎందుకంటే మోషేకు ఎటువంటి పరిచర్య ఇచ్చినాడంటే 20 లక్షల మంది ప్రజలను నడిపించే పరిచర్యనిచ్చినాడు. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో లేట్ అవుతున్నదంటే భయపడవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక గొప్ప పరిచర్యను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. యేసు నామములో పొందుకో. దేవుడు నీ జీవితంలో ఎందుకు లేట్ చేస్తున్నాడంటే గొప్ప పరిచర్యకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకు అభిషేకం ఎప్పుడు వచ్చిందండి? చిన్న వయసులోనే అభిషేకం వచ్చింది. 17 సంవత్సరాల వయసులో అనుకోండి. ఆ ఏజ్లో దేవుడు దావీదుని అభిషేకించినాడు, కానీ సింహాసనం ఎక్కడానికి టైం పట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యలో దావీదు ఒకవేళ అనుకున్నాడేమో దేవుడు నన్ను మర్చిపోయినాడని అనుకున్నాడేమో. ఆ సౌలు తరుముతుంటే దావీదు పారిపోతున్నప్పుడు అనుకున్నాడేమో దేవుడు నన్ను మర్చిపోయినాడే, నన్ను అభిషేకించిండే విషయం ఒకవేళ దేవుడు మర్చిపోయినాడని అనుకున్నాడేమో. కానీ దావీదు నిన్ను అభిషేకించినది ఎందుకో నాకు తెలుసు, నీ కోసం నేను సింహాసనాన్ని సిద్ధపరుస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బాణానికి విల్లు ఎంత వెనక్కి లాగితే అది అంత ముందుకు దూసుకొని వెళ్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ వెనక పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, కానీ దేవుడు నిన్ను వేగంగా ముందుకు తీసుకొని వెళ్ళడానికి వెనక్కి లాగుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎందుకు దేవుడు నీ జీవితంలో వెనక్కి లాగుతున్నాడంటే నువ్వు చాలా దూరం వెళ్ళాలా, చాలా గొప్ప గొప్ప పనులు నువ్వు చేయాలా, చాలా మంచి భవిష్యత్తు నీ జీవితంలో దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అందుకనే మోషే 80 సంవత్సరాలు ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానంటే గొప్ప ఆశీర్వాదం నీకు ఉంది. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నా జీవితంలో ఇది జరగలేదని అనుకొని బాధపడుతున్నావేమో, బాధపడద్దు. దేవుడు ఎంత వెనక్కి లాగితే అంత ముందుకు దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆలస్యము చేయడు. మనం అనుకుంటాం ఆలస్యం చేస్తాడని అనుకుంటాం, కానీ ఆయన ఏది మన జీవితంలో ఆలస్యం చేయడు. ఆయన ఏం చేస్తాడంటే సిద్ధం చేస్తాడు. హల్లెలూయా. మనల్ని సిద్ధం చేస్తా అంటే మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు ఏంది ఆలస్యం చేస్తున్నాడని మనం అనుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నేను ఊరికే పిలిచలేదు. హల్లెలూయా. ఎందుకు అన్య జనులలో ఉన్న నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఊరికే అనుకుంటున్నావా? లేదు. ఎందుకు పిలిచినాడో అది ఖచ్చితంగా నీ జీవితంలో చేసి తీరుతాడంతే ఆయన. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడద్దండి. నువ్వు వృధాగా ఎదురు చూడడం లేదు. దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఈ సిద్ధపాటు జీవితంలో నువ్వు ఆ దైవిక క్షణం కోసం ఎదురు చూడంతే. ఖచ్చితంగా దైవిక క్షణం అనేది ఉన్నది నీ జీవితంలో. నీ జీవితంలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ దేవుడు చేస్తున్నప్పుడు, ఆ రూపాంతరం అనుభవంలో దేవుడు ఎట్లా మారుస్తున్నాడు అట్లా మారు. ఇంకా ఎంతగా దేవుడు నిన్ను మార్చాలనుకుంటున్నాడు అంతగా మారు. ఎంతగా పరీక్షలు పెడుతున్నాడు, ఆ పరీక్షలలో నలిగిపో. ఒకరోజు దేవుడు నిన్ను లోకమునకు వెలుగుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడవద్దండి. 40 సంవత్సరాల మోషే ఎడారిలో జీవించినాడు. ప్రతిరోజు ఏం కనిపిస్తున్నదంటే మోషేకి ఆ గొర్రెలు, ఆ చెట్లు, అది తప్ప మోషేకి ఏమీ లేదు. మోషే పిలుపు ఏమిటంటే ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడం మోషే యొక్క పిలుపు. కానీ 40 సంవత్సరాలు గొర్రెలు, ఆ ఎడారిలో, ఆ వేడి, ఆ యొక్క నిశ్శబ్దము, రోజులు మారిపోతున్నాయి కానీ జీవితం మారడం లేదు. మన జీవితంలో కూడా చాలాసార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, రోజులు మారిపోతూ ఉంటాయి, అనుకున్నది ఏది జరగకుండా ఉంటుంది. మోషే జీవితంలో కూడా ఏది జరగలేదు. అక్కడ 40 సంవత్సరాలంటే ఎంత క్షోభ అనుభవించింటాడండి మోషే. ప్రతిరోజు ఆ గొర్రెలను మేపుకుంటూ ఎంతగా బాధపడి ఉంటాడో. దేవుడు నన్ను మర్చిపోయినాడా, దేవుడు నన్ను విడిచిపెట్టినాడని ఒకవేళ బాధపడ్డాడేమో. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నన్ను మర్చిపోయినాడని బాధపడుతున్నావా?
ఎందుకు నా జీవితంలో ఈ నిశ్శబ్దం, ఎందుకు నా జీవితంలో ఈ సైలెంట్ పీరియడ్, ఎందుకు దేవుడు నా జీవితంలో మౌనంగా ఉన్నాడు అని ఒకవేళ బాధపడుతున్నావా? బాధపడద్దు, దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మండుచున్న పొదలో ఒక రోజు ఆ దర్శనమును చూడడం కోసం దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు ఎడారిలో మోషేను నడిపించినాడంటే, రాజభవనంలో ఉన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ దేవుడు మోషేతో మాట్లాడినాడంటే ఎడారిలో మాట్లాడినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నీ జీవితంలో ఈ సైలెంట్ పీరియడ్ అంటే, ఎందుకు నీ జీవితంలో ఈ కష్టం అంటే, దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈ కష్టములో నుంచే ఒక ఆలోచన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ కష్టములో నుంచే దేవుని యొక్క పిలుపు నీకు రాబోతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కష్టములో నుంచే దైవిక సందర్శనను పొందుకొనబోతున్నావు. హల్లెలూయా. ఎందుకు ఎడారి అంటే, ఆ ఎడారిలో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఎందుకు నీకు ఈ కష్టాలంటే, దేవుడు ఈ కష్టాలలో ఏదో నీకు చెప్పబోతున్నాడు. అదిగాన విన్నావా నీ జీవితం మారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నాశనం చేయడానికి కాదు ఎడారిలోనికి నడిపించినది మోషే. ఈ ఎడారిలో ఒక పొదను నీ కోసం నేను సిద్ధపరిచాను. ఆ పొదలో నువ్వు దర్శనం పొందుకోవడానికి నేను ఎడారిలోనికి నడిపించినాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మండుచున్న పొద ఏమిటంటే, ఆ పొద మండుతున్నది కానీ అది కాలిపోలేదంట. చూడండి, ఇందులో ఎంత దైవిక అర్థం ఉందంటే, ఆ పొద మండుతున్నది కానీ అది కాలిపోలేదు అంటే, ఆ అగ్ని, ఆ కష్టాలు మన జీవితంలో ఎందుకంటే మనల్ని నాశనం చేయడానికి కాదు, మనల్ని దర్శించడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్నీళ్ళు ఉంటాయి కానీ ఆ కన్నీళ్ళలో నుంచి దేవుడు ఒక ఆశను తీసుకొని రాబోతున్నాడు మన జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. మోషేను దేవుడు దర్శించినాడు. అక్కడ ఏ విధంగా దర్శించినాడు చదువుదాం. నిర్గమాకాండము 2వ అధ్యాయములో 3వ అధ్యాయములో 2వ వచనంలో, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండదు కానీ కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకునేను. చూడండి, మోషే ఆ పొద దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాడు. ఆ పొదను చూసిన తర్వాత. హల్లెలూయా. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళాలని అనుకుంటావో అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. మోషే ఆ పొద దగ్గరికి కానీ వెళ్ళకపోయింటే మోషేతో దేవుడు మాట్లాడేవాడు కాడు. కానీ ఆ పొద దగ్గరికి వెళ్ళినాడు. అప్పుడు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మోషేతో 5వ వచనంలో, అందుకైనా దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ చెప్పులు విడువము అంటున్నాడు. ఎందుకంటే ఈ చెప్పులు దేనికి గుర్తుగా ఉన్నాయంటే, ఇవి ప్రయాణానికి గుర్తుగా ఉన్నాయి. మనం ఎక్కడికన్నా ప్రయాణం చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేస్తామంటే చెప్పులు వేసుకొని బయటికి వెళ్తాం. మోషేతో కూడా దేవుడు అంటున్నాడు, మోషే, ఇంతవరకు నీ చెప్పులు వేసుకొని నీ దారిలో నడిచినావు, ఇక నువ్వు నీ దారిలో నడవడానికి లేదు, ఇక నా దారిలోనికి నేను నిన్ను తీసుకొని రాబోతున్నా అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్పులు విడవమని చెప్పాడంటే, మోషే నీ ప్రయాణం ఇక ఎడారిలో నుంచి ఐగుప్తు దేశానికి మారబోతున్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నేను ఏదైనా విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టేసే. అది కానీ ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో దేవుడు నీ ప్రయాణం అంతటిని ఆయన మార్చివేసి ఆయన యొక్క ప్లానింగ్లోనికి నిన్ను తీసుకొని వచ్చేస్తాడు ఆయన. హల్లెలూయా. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే 6వ వచనములో, మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడబెరచెను. దేవుడు తన స్వభావాన్ని మోషేకి బయలుపరుస్తున్నాడు. అక్కడ నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. తన స్వరూపాన్ని,
తన యొక్క శక్తిని, తన యొక్క బలమును దేవుడు మోషేకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత దేవుడు మోషేకు అక్కడ బాధ్యతను అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితంలో కూడా ఎడారి ఉండవచ్చు, నిశ్శబ్దం ఉండవచ్చు, కానీ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆ దైవిక సందర్శన అనేది ఖచ్చితంగా మనం చూడబోతున్నాం. మోషేతో దేవుడు ఎట్లా చెప్పాడో, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని ఈరోజు నీతో కూడా అంటున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఆశీర్వదించినట్లుగా నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నువ్వు వేచి ఉండాల్సిన కాలము ఇక అయిపోయింది మోషే. నీ ఎడారి కాలం ముగిసింది. ఇక దైవిక కాలము నీ జీవితంలో ప్రారంభమవుతున్నదని దేవుడు మోషేతో చెప్పాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట విను, దేవునికి లోబడు, నీ మనస్సు మార్చుకో, సిద్ధపడు. 40 సంవత్సరాలు ఎడారిలో సిద్ధపడ్డాడు మోషే. దేవుని యొక్క ప్లానింగ్లోనికి వెళ్ళిపోయాడు. ఒకవేళ ఇన్ని సంవత్సరాలు ఒకవేళ సిద్ధపడ్డావేమో, ఒకవేళ సిద్ధపడకుండా ఇంకా నీ మనస్సు మార్చుకోకుండా ఉంటున్నావేమో, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో అంటున్నాడు, సిద్ధపడు, సిద్ధపడు, నీ ప్రయాణం ఇక షిఫ్ట్ కాబోతున్నది అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపడు, సిద్ధపడు. ఇక నువ్వు ఈ ఎడారిలో నుంచి వేరొక చోటుకు నువ్వు వెళ్ళబోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీ ఎడారి కాలం ముగిసింది అంటున్నాడు ఆయన. హల్లెలూయా. సంబడి రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ జీవితంలో ఆ ఎడారి కాలము ముగిసింది అంటున్నాడు దేవుడు. నేను మర్చిపోయినాను అనుకుంటున్నామో, లేదు, నేను చెబుతున్నాను, నేను నిన్ను సిద్ధం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఎడారి కాలం ముగిసింది అంటున్నాడు దేవుడు. ఇన్ని సంవత్సరాలు అరణ్యము లాంటి స్థితి, ఎడారి లాంటి స్థితి, ఏది నీ జీవితంలో ఒక్క హోప్ కూడా కనపడడం లేదేమో, కానీ మండుచున్న పొద ఈ రాత్రి దేవుడు నీకు చూపించబోతున్నాడు. హల్లెలూయా. మండుచున్న పొదలో నుంచి ఎట్లా మోషేను దర్శించినాడో, ఈ రాత్రికాల సమయంలో నీకు కూడా ఒక దైవిక సందర్శన జరగబోతున్నది. నీ జీవితంలో కూడా దేవుడు ఒక బలమైన పిలుపు తీసుకొని రాబోతున్నాడు. మోషే మోషే అని ఎట్లా పిలిచినాడో నిన్ను కూడా పిలుస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజుగాన ఈ ఆల్రెడీ ప్రేయర్లో ఆయన స్వరముగాన వినగలిగితే నీ జీవితం మారిపోయినట్లే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వరముగాన నువ్వు వినగలిగితే, మోషే ఆ మండుచున్న పొద దగ్గరికి గాన నువ్వు రాగలిగితే 40 సంవత్సరాల ఎడారి కాలం ముగిసిపోతుంది. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మీదగానే నీ దృష్టిని ఉంచగలిగితే ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడతాడు. ఒక ఎన్కౌంటర్ నీ జీవితంలో దేవునితో జరగబోతున్నది. ఒక సమావేశము దేవునితో నీకు జరగబోతున్నది. దేవుడు నిన్ను ఒక విధంగా దర్శించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఒకవేళ ఏ జ్ఞానము వైపు చూసి, దేని వైపు చూసి ఇన్ని రోజులు నీ జీవితంలో సమయాన్ని వృధా చేసుకున్నావేమో, కానీ దేవుడు ఈ రాత్రి దైవిక సందర్శన దయచేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరాలలో ఏ రోజు కూడా వినపడని పిలుపు మోషే విన్నాడు. ఈ రాత్రి ఎన్నడూ వినని పిలుపు, దేవుని స్వరం వినబోతున్నారు ఇక్కడ చాలామంది. సిద్ధపడండి, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. దేవుని యొక్క స్వరము నీకు వినబడబోతున్నది. అది నీ ప్రక్కనున్న వారికి వినబడదు. దేవుని యొక్క స్వరము నీకు వినబడబోతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏం చేయాలో దేవుడు నీకు బయలుపరచబోతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. హల్లెలూయా. నువ్వు ఏం చేయాలో, ఏ డెసిషన్ తీసుకోవాలో, నువ్వు ఎట్లా ముందుకు వెళ్ళాలో, ఏ ప్రాంతానికి వెళ్ళాలో దైవిక స్వరమును వినబోతున్నావు. హల్లెలూయా. మోషేతో మాట్లాడిన అదే దేవుడు ఈ రాత్రి చాలా మందితో మాట్లాడబోతున్నాడు. నువ్వు ఏం చేయాలో నీకు ఆయన రివీల్ చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతవరకు మోషే జీవితం ఎట్లా ఉందంటే, 40 సంవత్సరాలుగా మోషేకి ఒక పేరు ఉంది అక్కడ, ఏమిటంటే గొర్రెల కాపరి. హల్లెలూయా. అంతవరకు గొర్రెల కాపరి. ఆ యొక్క మండుచున్న పొదలో ఆ దర్శనం ఎప్పుడైతే చూశాడో అప్పుడు ఎట్లా మారిపోయినాడంటే ఒక దేవదూతగా మారిపోయినాడు అక్కడ. హల్లెలూయా.
ఇశ్రాయేలు ప్రజలకు ఒక గొప్ప ప్రవక్తగా మారిపోయినాడు మోషే. ఈ రాత్రి అదే డివైన్ ఎన్కౌంటర్ నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. దైవిక సందర్శన నీ జీవితంలో జరగబోతున్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు నీ జీవితం ఎట్లా ఉందేమో, కానీ ఈరోజు ఒక క్రొత్త పేరు దేవునికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అంతవరకు సాధారణ కాపరి, కానీ బైబిల్ గ్రంథంలో గొప్ప ప్రవక్త ఎవరంటే మోషే అని. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు సాధారణమైన వ్యక్తి ఆ దైవిక సందర్శన జరిగిన తర్వాత ఏం చేస్తున్నాడంటే గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు. తన కర్రను చాపాడంతే ఎర్ర సముద్రము 2 పాయలుగా మారిపోయింది. దేవుడు ఒక వ్యక్తిని దర్శించినాడంటే అతని జీవితం మారిపోతుంది. హల్లెలూయా. ఆ 1 మినిట్ చాలండి, ఒక్క క్షణము చాలు. అంతవరకు గొర్రెలను తోలుకుంటున్న వ్యక్తి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసే వ్యక్తిగా మారిపోయినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక సందర్శన నీకు చేయబోతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. హల్లెలూయా. నీకు దేవునికి మధ్య ఒక సమావేశం. ఇది ఆల్ నైట్ ప్రేయర్ అని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఇది ఏమిటంటే దేవునికి నీకు మధ్య ఒక సమావేశం జరుగుతున్నది ఇక్కడ ఈ రాత్రి. నువ్వు రాకూడదనుకున్నావు, ఇక్కడికి వచ్చావు. ఎందుకంటే ఆ సమావేశానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు ఈ రాత్రికాల సమయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వృత్తి మారిపోతున్నది ఈ రాత్రికాల సమయంలో. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, నీ గుర్తింపు మారిపోబోతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పేరు మారిపోబోతున్నది. దమస్కు మార్గంలో సౌలు ఒక వెలుగును చూసినాడు. ఈ రాత్రి అదే వెలుగు చాలామంది చూడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు దేవుని వెతకలేదంట, అక్కడ దేవుడే సౌలును వెతుక్కుంటూ వచ్చినాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే నేను వెతుక్కుంటూ వచ్చాడు. ఈరోజు ఈ మాటలు నువ్వు ఎందుకు వింటున్నావంటే దేవుడే నేను వెతుక్కుంటూ వచ్చాడు నీ జీవితాన్ని మార్చివేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క స్వరం వినపడింది అక్కడ సౌలుకి. చదువుదాం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 4వ వచనములో, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. హల్లెలూయా. ఒక్క స్వరము వినపడిందంతే. అంతవరకు క్రైస్తవులను చంపాలి, క్రైస్తవులని హతమార్చాలి అని ఒక కమిట్మెంట్ తీసుకొని వెళ్ళిన వ్యక్తి ఆ ఒక్క స్వరము తర్వాత, ఆ ఒక్క సమావేశము, ఆ దమస్కు మార్గములో ఆ ఒక్క డివైన్ ఎన్కౌంటర్ తర్వాత సౌలు జీవితం మారిపోయింది. హింసించేవాడు ఇప్పుడు ఎట్లా మారిపోయినాడంటే దేశాలు తిరుగుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే క్రైస్తవులను చంపడానికి కాదు. ఎందుకు దేశాలు తిరుగుతున్నాడంటే క్రీస్తు గురించి ప్రకటించడానికి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ డివైన్ ఎన్కౌంటర్ మీ జీవితంలో, దైవిక క్షణము దేవుడు మీ జీవితంలో తీసుకొని రాబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నన్ను పట్టించుకోలేదని. లేదు, నిన్ను వెతుక్కుంటూ ఆయన వస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటున్నది 2 కొరింథీయుల 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనాను క్రీస్తునందున్న యెడల అతడు నూతన సృష్టి. నువ్వు ఎప్పుడైతే నూతన సృష్టిగా మారతావో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుని యొక్క డివైన్ ఎన్కౌంటర్ జరుగుతుంది. ఈరోజు నీకు కావాల్సినది ఏమిటంటే డబ్బు కాదు. నీకు కావాల్సినది, నీ సమస్యలు తీరడానికి నీకు కావాల్సింది ఏమిటంటే ఏదో మెడిసిన్ కాదు, ఎవరెవరు సహాయం కాదు. నీకు కావాల్సినది, ముఖ్యంగా నీకు కావాల్సినది ఏమిటంటే దైవిక సందర్శన నీకు అవసరం. హల్లెలూయా. దేవునితో నీకు ఒక ఎన్కౌంటర్ జరగాల. అది జరిగితే నీ చరిత్ర మారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది జరగాల నీ జీవితంలో. అది జరగనంత వరకు నీ జీవితంలో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ ఫలితం ఉండదు. ఈ రాత్రి దేవునితో ఒకటే అడుగు, ప్రభువా ఆ దైవిక సందర్శన నేను అనుభవించాలయ్యా, ఆ దైవిక సందర్శన నేను పొందుకోవాలా ఈ రాత్రి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే దైవిక సందర్శన తర్వాత తన జీవితం మారిపోయింది. సౌలు దైవిక సందర్శన తర్వాత తన జీవితం మారిపోయింది. ఈరోజు అదే దైవిక సందర్శన మనం కూడా పొందుకుందాం. ఈరోజు అదే డివైన్ ఎన్కౌంటర్ ప్రభు నా జీవితంలో జరగాలని అడుగు దేవునికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క క్షణము ఆయనతో నువ్వు కలిస్తే నీ జీవితం అనేది మారిపోతుంది. ప్రతి ఒక్క సేవకునికి మీరు చూడండి, ఏ గొప్ప సేవకుని మీరు మాట్లాడించినా వాళ్ళు ఏమని చెప్తారంటే, దేవుడు నన్ను ఒక్కరోజు దర్శించినాడు, ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయిందని చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మోషేకు ఎట్లా ఆ మండుచున్న పొద, యాకోబుకు ఏ విధంగా ఆ రాత్రి, సౌలుకు ఏ విధంగా దైవిక ఆ దమస్కు మార్గంలో సందర్శన జరిగిందో, ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు కూడా దేవుడు ఒక దైవిక సమావేశం ఆయనతో ఏర్పాటు చేసి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ సంక్షోభంలో వెళ్తున్నావేమో, అన్నీ ఓడిపోయిన స్థితిలేమో, అన్ని విషయాలలో ఓటమి అనుభవిస్తున్నావేమో, భయపడద్దు. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నాయని గుర్తుపెట్టుకో, అంతే. హల్లెలూయా. దేవుడు నేను సిద్ధపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అందరితో ఒక మాట ఈరోజు చెప్పాలనుకుంటున్నాడు. ఏమిటంటే, నువ్వు అనుకుంటున్నావేమో, దేవునికి ప్రశ్న వేస్తున్నావేమో, ప్రభువా ఎందుకు నా జీవితంలో ఈ సమస్యను అనుమతించినావయ్యా అని ఒకవేళ దేవునితో ఒకవేళ చెప్తున్నావేమో. ఎందుకు ప్రభువా, నిన్ను ఇంతగా నేను నమ్ముకున్నానే, ఇంతగా నిన్ను ఆరాధిస్తున్నానే, ఇంతగా నీ పట్ల విశ్వాసం కలిగి ఉన్నానే, ఎందుకయ్యా నా జీవితంలో ఇది అనుమతించినావని ఒకవేళ నువ్వు అడుగుతున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ సంక్షోభములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమస్య ద్వారా నేను ఏం చేయబోతున్నానో నువ్వు చూడబోతున్నావు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎందుకు అనుమతించినాడంటే నీకు అర్థం కాదు, కానీ దేవుడు అంటున్నాడు, ఈ సమస్యను ఎందుకు అనుమతించినానో నీవే ఒకరోజు సాక్ష్యం చెప్పబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏసేపు నువ్వు దేవుడితో అంటున్నావేమో, ఎందుకయ్యా నాకు ఈ గోతి, ఎందుకయ్యా నాకు ఈ చెరసాల అని అనుకుంటున్నావేమో. ఏసేపు ఒకరోజు నిలబడి సాక్ష్యం చెప్తావు. ఏమైనట్టంటే, దేవుడు నన్ను చెరసాలలో నడిపించకపోయి ఉంటే ఈరోజు నేను ఇక్కడ కూర్చునేవాడిని కాదని నువ్వు చెప్తావు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏసేపు అంటాడు అక్కడ, మీరు నాకు కీడు చేయాలని యోచించున్నారు, కానీ దేవుడు దానిని నాకు మేలుకరంగా మార్చాడని తన సహోదరులతో చెప్తాడు. ఈరోజు ఒక్కటే గుర్తుపెట్టుకొని, నీ జీవితంలో దేవుడు ఏది అనుమతించినా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నీ జీవితంలో ఇప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది అంటే, ఒక సమస్యలాగా కనిపిస్తుంది, ఒక సంక్షోభంలాగా కనిపిస్తుంది, ఒక పోరాటంలాగా కనిపిస్తుంది. కానీ ఒకరోజు నువ్వు వెనక్కి తిరిగి చూసినప్పుడు అది ఏ విధంగా కనిపిస్తుంది అంటే, అది ఒక దేవుడు తీసుకొని వచ్చిన మార్గంలాగా కనిపిస్తుంది. హల్లెలూయా. నీవు నీ గమ్యాన్ని చేరుకోవాలంటే ఆ గమ్యము మధ్యలో కొన్ని సమస్యలు ఎదురైతాయి ఖచ్చితంగా. నువ్వు అది శిక్ష అనుకుంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు అది శిక్ష కాదు, అది శిక్షణ అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అది శిక్ష కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను సిద్ధం చేస్తున్నాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఆ శిక్షణ గుండా నువ్వు వెళ్తున్నావు. పేతురు తన జీవితంలో ఏం చేశాడంటే, 3.5 సంవత్సరాలు దేవుని దగ్గర తిరిగిన పేతురే యేసయ్య ఎవరో తెలియదని అక్కడ దేవుడు తెలియదని అబద్ధం ఆడుతున్నాడు. 3 సార్లు యేసయ్య ఎవరో తెలియదని పేతురు అక్కడ బొంకినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పేతురుని దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అది అతని జీవితంలో ఒక పెద్ద వైఫల్యం. ఈరోజు నీవు కూడా ఒకవేళ ఏదైనా ఒక పెద్ద వైఫల్యం చేసావు నీ జీవితంలో, కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పేతురుతో ఏ విధంగా వైఫల్యం తర్వాత కూడా పేతురు ఎప్పుడైతే మనస్సు మార్చుకున్నాడో, పేతురుని 1000 మందికి సువార్త ప్రకటించే విధంగా దేవుడు మార్చినాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నీ వైఫల్యము నీ జీవితానికి ముగింపు కాదది.
ఆ వైఫల్యంలోనే నీవు మనస్సు మార్చుకుంటే మరలా దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుని సిలువలో వేసినప్పుడు అందరూ అనుకున్నారు యేసయ్య కథ అయిపోయింది అనుకున్నారు. హల్లెలూయా. మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటున్నాం దేవుడు ఎందుకు నాకు ఇంత పరీక్ష పెడుతున్నాను ఏడుస్తున్నాం, కానీ దేవుడు అంటున్నాడు మేలు కలగటానికి. హల్లెలూయా. యేసయ్యకు సిలువ వేశారు, శుక్రవారం సిలువ వేశారు. ఆ రోజు అందరికీ ఎట్లా కనపడిందంటే యేసయ్య ఓడిపోయినట్లుగా కనపడింది అక్కడ. హల్లెలూయా. యేసయ్య ఓడిపోయినాడు, దెబ్బలు తిన్నాడు. యేసయ్య కొరడా దెబ్బలు తిన్నాడు, మేకులు కొట్టారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన మరణించినాడు. అక్కడ ఉన్న ప్రజలందరికీ అది ఎట్లా కనపడిందంటే యేసయ్య ఓడిపోయినట్లుగా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా అందరికీ ఓడిపోయినట్లుగా కనిపిస్తున్నావేమో. శుక్రవారం తర్వాత మళ్ళీ శనివారం కూడా వచ్చింది. ఆ శనివారం ఇంకా భయంకరమైనది. హల్లెలూయా. ఆ శనివారము ఎట్లా ఉందంటే నిశ్శబ్దంగా ఉంది, అంతా ఏం జరగడం లేదు, ఏ కార్యము జరగల. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, అంత నిశ్శబ్దంగా ఉందేమో నీ జీవితంలో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, శనివారం తర్వాత ఆదివారం వచ్చింది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరచం. హల్లెలూయా. శుక్రవారము ఓడిపోయినారని అనుకున్నారంతా, శనివారము ఆ సమాధి వైపు చూస్తున్నారు. అయ్యో ఇది ఏంది నిశ్శబ్దంగా ఉంది, ఏమి జరగడం లేదే అని అనుకున్నారు. కానీ ఆదివారం ఉదయమునే సమాధిని బద్దలు చేసుకుంటూ యేసయ్య ఎట్లా వచ్చినాడో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజు రాబోతున్నది. ఈరోజు ఓడిపోయినట్లు కనపడుతున్నావేమో, ఈరోజు నీ జీవితంలో ఏది జరగనట్లుగా కనపడుతున్నదేమో, కానీ ఆదివారం నీ జీవితంలో రాబోతున్నది. అదే దైవిక సందర్శన నీ జీవితంలో జరగబోతున్నది. హల్లెలూయా. 3 రోజులకు ఆయన ఏ విధంగా పునరుత్థానుడిగా తిరిగి లేచినాడో, ఐ ప్రొఫెసీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. చాలామంది ఓడిపోయిన వారు, చాలామంది జీవితాల్లో నిశ్శబ్దం ఉన్నదేమో, కానీ మీరు ఏ విధంగా బయటికి రాబోతున్నారంటే విజయ వీరులుగా బయటికి రాబోతున్నారు. ఈ సమస్యలో నుంచి విజయ వీరులుగా బయటికి రాబోతున్నారు. ఈ పోరాటంలో నుంచి విజయముతో బయటికి రాబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడద్దండి. శుక్రవారం ఉందని భయపడద్దండి, శనివారం ఉందని భయపడద్దండి. ఆదివారం సిద్ధము చేసినాడు నా దేవుడు నీ కోసం. హల్లెలూయా. ఆదివారం ఖచ్చితంగా ఉంది. ఆ ఆదివారము నీవు ఎట్లా వస్తావంటే బయటికి పునరుత్థానుడిగా బయటికి రాబోతున్నావు. హల్లెలూయా. పునరుత్థాన శక్తితో ఆ సమస్యలన్నీ జయించుకొని, ఆ పోరాటాలన్నీ జయించుకొని విజయ వీరుడిగా నువ్వు బయటికి రాబోతున్నావు. ప్రజలందరూ చూడబోతున్నారు యేసు నామములో. హల్లెలూయా. భయపడద్దండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్యలని భయపడద్దండి. దైవిక సందర్శన ఉంది నీ జీవితంలో. ఆదివారం అనేది ఖచ్చితంగా ఉంది నీ జీవితంలో. ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా, భయంకరమైన ఆర్థిక ఒత్తిడిలో ఇక్కడ కూర్చున్నావేమో, ఎవ్వరికి తెలియదేమో నీకు ఉన్న ఆ భయంకరమైన ఆర్థిక సమస్యలు. దేవుడు అంటున్నాడు నీకోసము నేను ఆదివారం సిద్ధం చేసి ఉంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. భయంకరమైన రోగమేమో, భయపడద్దు, నీకోసం నేను సిద్ధపరిచాను. ఒక దైవిక సందర్శన నేను సిద్ధపరిచాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ కుటుంబములో పోరాటము, నెమ్మది, సమాధానం లేదేమో, భయపడద్దు. నీ కుటుంబము సంతోషంగా ఉండే రోజు నేను సిద్ధపరిచానంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరుత్సాహంతో ఉన్నావేమో, ఏమి జరగడం లేదని అనుకుంటున్నావేమో, భయపడద్దు. దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నీ సంక్షోభము, నీ సమస్యలు అన్నీ దేవుని మహిమకు ఒక వేదికగా మారబోతున్నాయి. నమ్మండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పేవారు ఇక్కడ ఉండాలని నేను నమ్ముతున్నాను. నీ కన్నీరు వృధా కాదు, నీ పోరాటం వృధా కాదు, నీ యొక్క ఆ శిక్షణ వృధా కాదు. ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది, దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. 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 ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, ఆ సంక్షోభములోనే దేవుడు నిన్ను నిలబెట్టి
దేవుడు గొప్ప మార్పు తీసుకొని వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దైవిక సందర్శన జరగాల. ఏ విధంగా మనం ఉండాలంటే, ఈ దైవిక సందర్శన జరిగిన తర్వాత బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడినది ఏమిటంటే, దేవుడు అంటాడు, లూకా రాసిన సువార్త 17:32 చదవండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు దేవుడు. దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత, దేవుడు నిన్ను దీవించిన తర్వాత మరలా వెనక్కి వెళ్ళిపోయినావు అనుకో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ దైవిక సందర్శన జరుగుతుంది, ఆ బ్లెస్సింగ్ నువ్వు పొందుకుంటావు. తర్వాత నువ్వు ఎట్లా ఉండాలంటే, ఆ పాత జీవితానికి తిరిగి వెళ్ళొద్దు అంటున్నాడు. లోతు భార్య ఎట్లా ఉందంటే, ఆమె మనస్సు ఆ సొదొమలోనే నిలిచిపోయింది. ఆమె శరీరం మాత్రము వారితో పాటు కుటుంబ సభ్యులతో పాటు వెళ్తున్నది, కానీ ఆమె మనస్సు సొదొమలో నిలిచిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఆమె ముందుకు వెళ్ళలేకపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అంటున్నాడు. పౌలు ఇంకొక మాట అంటున్నాడు, అద్భుతమైన మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:13 నిజంగా దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత మనం ఎట్లా ఉండాలంటే, 13 సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరి పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నాను అంటున్నాడు. పౌలు ఏమంటున్నాడంటే, దేవుడు నా జీవితాన్ని మార్చినాడు, నన్ను ఆశీర్వదించినాడు, సౌలుగా ఉన్న నన్ను పౌలుగా మార్చినాడు. అందుకని నేను వెనుకున్న వాటిని మరిచి, వెనుకున్న వాటి వైపు వెళ్ళకుండా ముందున్న ఆశీర్వాదాల కోసం నేను పరిగెడతానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ముఖ్యమైనది ఏమిటంటే, చివరి వరకు మనం దేవుని కోసం నడవాల. ఇదే పౌలు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమంటే, మంచి పోరాటం నేను పోరాడితే నా పరుగు కడముట్టించింది. నేను దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత వెనుకున్న స్థితికి మనం వెళ్ళకూడదు, కానీ మనం ఎట్లా ఉండాలంటే, ముందున్న వాటి కొరకు వేగిరపడేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ మార్పు నీ హృదయంలో జరిగిన తర్వాత నువ్వు ఎట్లా ఉండాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మార్పును కాపాడుకోవాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి. నిజంగా ఎంత అభిషేకం ఉన్నా, ఎంత ఆశీర్వాదాలు ఉన్నా, పరిశుద్ధతగా లేకపోతే మరలా పడిపోతాం. అందుకని దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉండనట్లు మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అంటాడు ఆయన. మన జీవితంలో ఈరోజు కలిగే మార్పు అది చివరి వరకు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఇచ్చే మార్పు, ఆ కృప, ఆ బ్లెస్సింగ్, ఆ డివైన్ బ్లెస్సింగ్, అది చివరి వరకు నువ్వు కాపాడుకోవాలంటే పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. మొట్టమొదటిగా ఎట్లా ఉండాలంటే, వెనుకున్న వాటిని మరచి పాత జీవితంలోనికి వెళ్ళకోకుండా ఉండాలి. రెండవదిగా పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. నీ మార్పు ఎట్లా ఉండాలంటే, అది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మార్పు, ఆశీర్వాదం నీ దగ్గర నిలిచిపోకూడదు. కానీ దేవుడు అంటున్నాడు, మీ వెలుగు మనుషుల ఎదుట ప్రకాశింపనీయుడి అంటున్నాడు. నీ ఆశీర్వాదం అనేక మందికి దీవెనకరంగా ఉండాలా. ఎందుకు దేవుడు నీ రాత్రి ఆశీర్వదిస్తాడంటే, నువ్వు ఒక్కడివి ఆశీర్వదించబడడానికి కాదు, నీ ద్వారా అనేక మంది ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. నమ్ముతున్నారా లేదండి దేవుడు ఆశీర్వదిస్తాడని? హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, విశ్వాసముతో చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. ఈ ఆశీర్వాదం పొందుకున్న తర్వాత మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామము నీ ద్వారా మహిమపరచబడాలా, అంతేగాని ఆయన నామము నిందించబడకూడదు. అందుకనే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని నీ జీవితం ఒక సందేశంగా మారిపోవాలని దేవుడు ఆశపడుతున్నాడు.
యేసేపును దేవుడు ఆశీర్వదించిన తర్వాత యేసేపు తన అన్నల్ని హింసించలేదు, వారి మీద తన కక్షను తీర్చుకోలేదు, వినయంతో ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెము దేవుడు బ్లెస్ చేయంగానే మరలా మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే విధంగా ప్రవర్తించకూడదు. కానీ వినయముతో ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు ఇంకా ఉన్నతమైన స్థితికి మనం తీసుకొని వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక్కటే మాట దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, నీ పరిస్థితిని మార్చడానికి ముందు దేవుడు నేను మార్చాలని ఆశపడుతున్నాడు. నువ్వు మారాల. మొట్టమొదటిగా నువ్వు మారితే నీ పరిస్థితి మారడము దేవునికి పెద్ద విషయం కాదు. ఆశీర్వాదాన్ని అనుభవించడానికి అర్హుడిగా నువ్వు మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ ఆశీర్వాదాన్ని అనుభవించడానికి నువ్వు ఎప్పుడైతే అర్హుడిగా మారుతావో ఆ ఆశీర్వాదము నీ జీవితంలో ఖచ్చితంగా యాక్టివ్ అయిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో అకస్మాత్తుగా నీ జీవితంలో ఆయన కార్యాలు చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ సౌలా సౌలా అని పిలవడానికి ముందు అక్కడ ఒక మాట రాయబడింది, చదువుదాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయములో, నేను ముగించేస్తున్నాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయములో 3వ వచనంలో, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. హల్లెలూయా. అకస్మాత్తుగా, సడన్గా అక్కడ ఒక వెలుగు ప్రకాశించింది. బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా విషయాలలో దేవుడు అకస్మాత్తుగా చెరసాల తలుపులు తెరుచుకున్నాయని అక్కడ రాయబడి ఉంటుంది. ఇంకా అకస్మాత్తుగా ఒక బలమైన గాలి వంటి ధ్వని అక్కడ పెంతెకోస్తు పండుగ దినమందు మేడగదిలో రావడం మనం చూస్తున్నాం. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే అకస్మాత్తుగా పరిస్థితులు మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నీ మనస్సును మార్చుకొని నువ్వు ఎప్పుడైతే సిద్ధపడతావో ప్రేమైన దేవుని బిడ్డలారా, అకస్మాత్తుగా నీ జీవితంలో దేవుని కార్యాలు జరగడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. నువ్వు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నది, నువ్వు అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నది అకస్మాత్తుగా నీ జీవితంలో ప్రత్యక్షమవబోతున్నది యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నది అకస్మాత్తుగా ఆ రిజల్ట్ నువ్వు చూడబోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సంవత్సరాలుగా అపవాది ఏ గోడని ఆశీర్వాదానికి అడ్డంగా కట్టాడో ఈ రాత్రికాల సమయంలో అకస్మాత్తుగా ఒక్క నిమిషములోనే ఆ ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న గోడను నా దేవుడు కుప్పకూల్చబోతున్నాడు. అనేక రోజుల నుంచి ఏడుస్తున్నావేమో, అనేక రోజుల నుంచి బాధపడుతున్నావేమో, అకస్మాత్తుగా ఒక శుభవార్తను వినబోతున్నావు యేసు నామములో. అకస్మాత్తుగా ఆనందకరమైన వార్త, సడన్గా నీ సెల్ ఫోన్ ఒక మెసేజ్ రాబోతున్నది యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సడన్ మిరకల్ చేసే దేవుడు నా దేవుడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నీ చీకటి కాలం ఇక ముగిసింది అంటున్నాడు దేవుడు. ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ఎడారి కాలం ఇక ముగిసింది. అందరూ కళ్ళు మూసుకొని మోకరించి సమయంలో దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కన్నీటి కాలము ముగిసింది అంటున్నాడు దేవుడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో అకస్మాత్తుగా ఇక్కడ బలమైన కార్యాలు జరగబోతున్నాయి. అకస్మాత్తుగా ఒక క్రొత్త అధ్యాయము నీ జీవితంలో ప్రారంభమవుతున్నది. ఇన్ని రోజులు ఏ విధంగా ఉన్నావో మోషే, అకస్మాత్తుగా నిన్ను నేను ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళబోతున్నా. నజరేయుడైన యేసు నామములో చాలా మంది జీవితాలలో అకస్మాత్తుగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. నీ నిరీక్షణ కాలం ముగిసింది. ఇదిగో క్రొత్త పేరు నీకు ఆయన పెట్టబోతున్నాడు. యాకోబు, యాకోబు అని నువ్వు ఇక పిలువబడవు, ఇక నువ్వు ఇశ్రాయేల్ అని పిలువబడబోతున్నావు. ఇశ్రాయేల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఒక దర్శనమును నీకు ఇవ్వబోతున్నాడు. ఓ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఒక దైవిక స్వరమును నువ్వు వినబోతున్నావు. ఒక డివైన్ ఎన్కౌంటర్ నా యేసుతో నీకు జరగబోతున్నది.
ఒక దైవిక సమావేశము ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఇదిగో దేవుడు నిన్ను సందర్శిస్తున్నాడు. సంవత్సరాల తరబడి సిద్ధపరిచినాడు. ఎందుకంటే ఈ రాత్రికాల సమయంలో ఒక దైవిక సందర్శన కోసమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రొత్త అభిషేకాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు, క్రొత్త పేరుని నీకు ఇస్తున్నాడు, క్రొత్త శక్తిని నీకు ఇస్తున్నాడు, క్రొత్త అవకాశాలు, క్రొత్త బిజినెస్, క్రొత్త జాబ్. ఎస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. క్రొత్త పరిచర్య, ద ప్రొఫెటిక్ మినిస్ట్రీ దేవునికి ఇవ్వబోతున్నాడు. క్రొత్త పరిచర్యను దేవునికి ఇవ్వబోతున్నాడు. కొత్త పిలుపును దేవునికి ఇవ్వబోతున్నాడు. ఇంతవరకు ప్రార్థించినావు, ఇక నుంచి సాక్ష్యం చెప్పబోతున్నావు. కమన్ రిసీవ్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఇంతవరకు ప్రార్థన చేసినావు, ఇక సాక్ష్యం చెప్పే రోజులు వచ్చేసినాయి. ఈ రాత్రి డివైన్ ఎన్కౌంటర్ జరుగుతున్నది చాలా మంది జీవితాలలో. స్పిరిట్ ఆఫ్ గాడ్, ఇంతవరకు నిరీక్షించినావు, ఇక దాన్ని పొందుకొనబోతున్నావు. ఇక ఇంతవరకు ఏడ్చినావు, ఇక ఆనందముతో నవ్వబోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు నీ తలుపులు మూయబడ్డాయి, ఇక ఆ తలుపులు తెరవబడబోతున్నాయి. నూతన ద్వారాలు ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నూతన ద్వారాలు నీ బిజినెస్లో, నీ పరిచర్యలో, నీ జాబులో, నీ కుటుంబంలో నూతన ద్వారాలు నా దేవుడు తెరుస్తున్నాడు. ఇప్పుడే క్రొత్త ద్వారాలు తెరుస్తున్నాడు. నూతనమైన అభిషేకం దిగుతున్నది నీ మీద. నూతనమైన అనాయింటింగ్, నూతనమైన ఆత్మ వరాలు నువ్వు ఎన్నడూ రుచి చూడని వరములు నువ్వు రుచి చూడబోతున్నావు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఈ రాత్రి నుంచి ఒక మాట నువ్వు చెప్పబోతున్నావు. ఎన్ని రోజులు దేవుని గురించి విన్నాను, ఇక నుంచి నేను ఈ రోజు నుంచి దేవుని అనుభవిస్తున్నానని చెప్పే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 minute దేవుడు చరిత్ర మార్చబోతున్నాడు. ఒక్క నిమిషంలోనే ఫరో ముందర నిలబెట్టినాడు యేసేపు చరిత్ర మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషంలో నీ చరిత్ర మారిపోయే ఆలోచన దేవునికి ఇస్తున్నాడు. ఒక్క నిమిషంలో నీ చరిత్ర మారిపోయే ఆ ప్లానింగ్ దేవునికి ఇవ్వబోతున్నాడు. ఒక్క ఆలోచనతో నీకున్న ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోయే ఆలోచన దేవునికి ఇవ్వబోతున్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఆయన కార్యాలు చేయబోతున్నాడు. సౌలును ఎట్లా పౌలుగా మార్చినాడో, యాకోబుని ఇశ్రాయేలుగా ఎట్లా మార్చినాడో, ఈరోజు దైవిక క్షణము నీ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసి ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ట్రాన్స్ఫార్మింగ్ మూమెంట్ వచ్చేసింది. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీ యొక్క దైవిక క్షణము వచ్చేసింది నీ జీవితంలో. ఈ రాత్రి నేను నమ్ముతున్న చాలా మంది జీవితాలలో ఆ దైవిక క్షణం వచ్చేసింది. ఎవరైతే సిద్ధపడ్డారో ఇన్ని సంవత్సరాలు, ఎవరైతే ఇన్ని సంవత్సరాలు ఆ శిక్షణ తీసుకున్నారో, ఈ రాత్రికాల సమయంలో ఆ దైవిక క్షణం వచ్చేసింది. ఇదిగో దేవుడు నీ చరిత్రను మార్చివేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు నీ జీవితంలో ఆ నూతనమైన కార్యాలు చేయడం ప్రారంభించబోతున్నాడు. ఒకటే ప్రార్థన చేసుకుందాం దేవుని దగ్గర. ప్రభువా, నా జీవితాన్ని మార్చేయండి ప్రభువా, నా జీవితాన్ని మార్చేయండి ప్రభువా. ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటావో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకెప్పుడయ్యా నా జీవితంలో నీ కార్యము, ఇంకెప్పుడయ్యా అని ఒకవేళ ఏడుస్తున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మనస్సు మారితే నేను నీ జీవితంలో కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక కన్నీటి బొట్టు చాలు నీ కంటిలో నుంచి వస్తే నువ్వు మారావు అనడానికి, నీ మనస్సు మారిందనడానికి ఒక కన్నీటి బొట్టు చూస్తే చాలా ఆయన నీ జీవితాన్ని మార్చేస్తాడు.
హృదయంలో నుంచి దేవునితో అడుగు, ప్రభువా నా మనస్సు మార్చేయండి అయ్యా. ప్రభువా నీకు ఇష్టం లేనివి నా జీవితంలో వద్దయ్యా. ప్రభువా నీకు ఇష్టం లేని జీవితం నాకు వద్దయ్యా. నీకు ఇష్టమైన జీవితం నేను జీవించాలి యేసయ్యా. ఒక విశ్వాస నిర్ణయం తీసుకోండి ప్రేమని దేవుని బిడ్డలారా. ఇంతవరకు మనం చూసాము, మోషేను దేవుడు ఆశీర్వదించినాడు. మోషేకు ఆ డివైన్ ఎన్కౌంటర్ జరిగింది. మోషే చరిత్ర మారిపోయింది. యేసేపు తన జీవితంలో ఆ కళను చేరుకోగలిగినాడు. ప్రియమైన దేవుని బిడ్డ, యాకోబు కూడా ఆ డివైన్ ఎన్కౌంటర్లో తన జీవితం మారిపోయింది. నేను మోసగానే ప్రభువా అంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు, తన స్థితిని ఒప్పుకుంటున్నాడు. ఈరోజు నువ్వు ఎవరి దగ్గర, మనుషుల దగ్గర ఒప్పుకోవడం లేదు, దేవుని దగ్గర ఒప్పుకో. ప్రభువా నా స్థితి ఇదయ్యా, నేను ఇటువంటి పాపములో జీవిస్తున్నానయ్యా, నన్ను క్షమించండి యేసయ్యా, నన్ను ఆశీర్వదించండి అయ్యా అని దేవునికి అడుగు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో రహస్య పాపములు ఉన్నాయేమో ఒప్పుకో దేవుని దగ్గర. దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క హృదయం ఆయన చూస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గర ఎట్లా ఒప్పుకుంటావు ఆయన చూస్తాడు. యాకోబు ఏడ్చింటాడు, అయ్యా నా పేరు యాకోబే ప్రభువా, నేను మోసగానే ప్రభువా అని యాకోబు ఏడ్చింటాడు అక్కడ. అందుకనే దేవుడు యాకోబుని అక్కడ ఆశీర్వదించినాడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు. నీకు దేవునికి వినపడితే చాలు. ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం పొందుకోకుండా ఉంటావు. దేవుని దగ్గర ఒప్పుకో, ప్రభువా నా పరిస్థితి ఇదయ్యా, నేను ఇటువంటి పాపంలో జీవిస్తున్నా, నన్ను క్షమించండి, ఇక నుంచి నాయన ప్రభువా నీ కొరకు జీవిస్తానయ్యా అని ఒక తీర్మానం చేసుకో. ఒక విశ్వాస నిర్ణయం తీసుకో. ఒక కన్నీటి బొట్టు కార్చు దేవుని దగ్గర. మనుషుల దగ్గర కారుస్తావు, ఎక్కడెక్కడో కన్నీరు కారుస్తావు. పశ్చాత్తాపము పడే సమయంలో ఒక్క కన్నీటి బొట్టు కార్చు, అది చూస్తాడు దేవుడు. విరిగి నలిగిన హృదయం నాయన అలక్ష్యము చేయడు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను దాటిపోడు. నువ్వు ఏడిస్తే నిన్ను దాటిపోడు ఆయన. నువ్వు నీ పాపాలు ఒప్పుకుంటే నిన్ను దాటిపోడు, నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ దగ్గరికి వచ్చాడు ఆయన. సౌలా సౌలా, ఎంతకాలము జీవితం మార్చుకోకుండా ఉంటావు సౌలా, నువ్వు నా బిడ్డగా మారిపో అంటున్నాడు దేవుడు. దేవుని స్వరం వినపడుతున్నది ఇక్కడ. చాలామందికి దేవుని స్వరం వినపడుతున్నది, నా బిడ్డగా మారిపో, నా బిడ్డగా నువ్వు ఉంటే నేను చూడాలని ఆశపడుతున్నాను. నీ జీవితంలో అది చేయడం నాకు పెద్ద పని కాదు, కానీ నువ్వు సిద్ధంగా లేవు. నువ్వు సిద్ధపడు అంటున్నాడు దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో సిద్ధపడదాం. ఈరోజు ఎవరైనా దేవునితో చెప్పేవారు, నాన్న ప్రభువా నా జీవితాన్ని నీకు ఇచ్చేస్తున్నానయ్యా, ప్రభువా నా యొక్క జ్ఞానం మీద ఆధారపడ్డానయ్యా, నేను ఓడిపోయినానయ్యా, నా ప్రయత్నాలు చేశానయ్యా, నేను ఓడిపోయినానయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునితో ఈ విధంగా చెప్పేవారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? దేవుడు వారి జీవితాలలో ఆయన తన కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఒక్క ప్రార్థన చేసుకో దేవుని దగ్గర, ప్రభువా నా జీవితంలో ఆ క్షణము చూడాలని నేను ఆశపడుతున్నానయ్యా, ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నానయ్యా, అది నేను చూడాలయ్యా, ఆ దైవిక సందర్శన నా జీవితంలో జరగాలయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతగా నువ్వు ఏడుస్తావో, నువ్వు ఎంతగా దేవుని దగ్గర నీ పాపాలు ఒప్పుకుంటావో, ఎంతగా దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకుంటావో, దేవుడు అంతగా నీ దగ్గరకు వచ్చి నీ పరిస్థితిని చక్కపరచబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా.
శుద్ధాహృదయం కలుగ చేయుము, శుద్ధాహృదయం కలుగ చేయుము నాలోనా, నాలోనా శుద్ధాహృదయం కలుగ చేయుము, శుద్ధాహృదయం కలుగ చేయుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృపా కనికరం చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృపా కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయ్యున్నాను, పాపము చేశాను, దోషినయ్యున్నాను, తెలిసియున్నవి నా అతిక్రమమే, తెలిసియున్నవి నా పాపములే, తెలిసియున్నవి నా అతిక్రమమే, తెలిసియున్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా. శుద్ధాహృదయం కలుగ చేయుము, శుద్ధాహృదయం కలుగ చేయుము నాలోనా, 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 నాలోనా శుద్ధాహృదయం కలుగ చేయుము, శుద్ధాహృదయం కలుగ చేయుము. అవునైనా నేను పాపము చేసినానయ్యా, నీకు ద్రోహము చేసినానయ్యా, అయ్యా నా పాపాలన్నీ నీకు తెలిసే ఉన్నానయ్యా ప్రభువా, నా అతిక్రమములన్నీ నీకు తెలిసే ఉన్నానయ్యా. ఈరోజు నీ సన్నిధిలో నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నానయ్యా. అందరూ ఒప్పుకుందామా? నా మనస్సు మార్చండి ప్రభువా, నా జీవితాన్ని మార్చండి ప్రభువా, నాకు నూతనమైన మనస్సు కావాలయ్యా. అయ్యా నూతన హృదయం మీకు ఇస్తానని చెప్పారు కదయ్యా, నాకు అది కావాలి నాయన. నాకు ఆశీర్వాదం కంటే ముందు నూతన మనస్సు కావాలయ్యా అని దేవుని దగ్గర అడుగుదామా? అయ్యా నీ కనికరం నా పట్ల చూపించయ్యా, నీ వాత్సల్యత నా పట్ల చూపించయ్యా. ఈరోజు ఏడ్చు ప్రియమైన దేవుని బిడ్డ దేవుని దగ్గర, నాకు శుద్ధ హృదయం దయచేయండి ప్రభువా. పాపము చేసినానయ్యా, దోషిగా ఉన్నానయ్యా, నీ రక్తముతో నన్ను కడగండి అయ్యా, నన్ను పవిత్రపరచండి అయ్యా, నాలో నీ రక్షణ ఆనందము దయచేయండి అయ్యా, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి అయ్యా. యేసయ్యా నా హృదయములో ఆ నిశ్చయత నాకు కావాలయ్యా. నువ్వు నన్ను క్షమించినావని ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించబోతున్నావనే నిశ్చయత నాకు దయచేయండి అయ్యా అని దేవుని దగ్గర అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు శుద్ధ హృదయం దయచేయండి అయ్యా. ఈరోజు నీ పరిస్థితిని ఆయన మార్చబోతున్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, నేను నిజంగా నమ్ముతున్నాను. ఎంతమంది అయితే ఈరోజు దేవుని దగ్గర హృదయపూర్వకంగా వారి పాపాలైతే ఎవరైతే ఒప్పుకున్నారో, ఎవరైతే దేవుని దగ్గర పశ్చాత్తాపపడ్డారో, ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఐ ప్రొఫెసై ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, త్వరలోనే నీవు దేవుడు నీ కోసము సిద్ధపరిచిన సింహాసనము ఎక్కబోతున్నావు. ఖచ్చితంగా నీ జీవితంలో ఇది జరిగి తీరుతుంది. సిద్ధపడిపో, సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడిపో. దేవుడు ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు దేవుని దగ్గర పశ్చాత్తాపపడి నూతన మనస్సును పొందుకున్నారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితములో దేవుడు తన కార్యముడు చేయబోతున్నాడు. ఇదే సంఘములో నిలబడి గొప్ప సాక్ష్యము చెప్పబోతున్నావు. ఆ దైవిక క్షణము నీ జీవితంలో యాక్టివ్ దేవుడు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, నిజంగా నాయన, నీవు మా జీవితాలు మార్చడానికి నీకు సంవత్సరాలు పట్టవయ్యా. ఒక్క క్షణంలోనే నువ్వు మారుస్తావయ్యా. కానీ మేమే సిద్ధంగా లేమయ్యా. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని సిద్ధపరిచిన విధానమును బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము అనుకున్నాం ఇన్ని రోజులు ప్రభా, ఎందుకు మాకు ఈ సమస్యలు మీరు పెట్టారని నిన్ను నిందించాం, మమ్మల్ని క్షమించండి. ఇది ఒక శిక్షణ అని మీరు మాకు బయలుపరిచినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సంక్షోభంలో కూడా దేవుడు నాయన ప్రభా, మీరు నాయన మమ్మల్ని ఒక ఆశీర్వాదం వైపు నడిపించడానికి ఇది అనుమతించినారని మాకు బయలుపరిచిన విధానం బట్టి నీకే స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రికాల సమయంలోనైనా ప్రభా వారి యొక్క జీవితాలను మీకు అర్పించేసి ఉంటున్నారో, ఎంతమంది బిడ్డలైతే నిజమైన పశ్చాత్తాపముతో ప్రార్థన చేసి ఉంటున్నారో, అందరి జీవితాలలోనైనా ప్రభా మీరే ప్రభా ఆ దైవిక క్షణమును తీసుకురమ్మని అడుగుచున్నాం. మీరే వారిని సందర్శించండి. వారు ఏ విషయం కోసమైతే సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారో, యేసు నామములో ఈ రాత్రికాల సమయంలోనే ప్రభువా వాటిని వారి జీవితంలో మీరు జరిగించమని అడుగుచున్నాం నాయన. ప్రభువా ఆ ఆనందకరమైన వార్తను నీ బిడ్డలు నాయన ప్రభువా త్వరలోనే మా మధ్యలో పంచుకోవడానికి సహాయం దయచేయండి, కృప చూపించండి. ప్రభువా విత్తబడిన వాక్యమును ప్రభువా మీరు నీరు కట్టి ఫలింపు చేయండి నాయన. ఎవరెవరితో మీరు మాట్లాడారో వారందరిని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ, నీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.